హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీ అందరూ కూడా తమ్మునే చూసి ఉంటారు. ఈ ఒక్క పని చేస్తే మీకు ట్రిపుల్ ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ సీట్ అయితే పక్కా అని మీరు అయితే చూసుంటారు కదా. ఈ ఒక్క పని అయితే చేయాలి. ఎవరైతే జేఈఈ మెయిన్స్ అయితే రాస్తారో, జేఈఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో కానీ వాళ్ళైతే ఫస్ట్ మీ ర్యాంక్ని బట్టి మీ యొక్క పని అయితే చిన్న పని అయితే చేయవలసిన పని అయితే ఉంది. నేను అది ఏం చేయలేదో ఇప్పుడు చెప్తాను గైస్. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలా డైలీ అయితే ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఇంకైతే మన వీడియోకి అయితే వెళ్ళిపోతాం గైస్. ముందైతే మీరందరూ కూడా మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. అక్కడైతే ఫస్ట్ అయితే జోసా తెలుసు కదా మనకి, జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది, జోసా అని టైప్ చేయండి. మనకి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులో ఇది మన వెబ్సైట్ అయితే ఇందులో చూసుకుంటే మనకి ఈ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా మీకు. అందులో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇదైతే ఓపెన్ చేసుకోండి గైస్. అక్కడ మీకు లింక్ అయితే కనిపిస్తుంది కదా, లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది లాస్ట్కి సంబంధించి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ సంబంధించిన వెబ్సైట్ గైస్ ఇది. ఇందులో మీరు రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ 6 రౌండ్స్ అయితే ఉంటుంది కదా, రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ నేనైతే ప్రజెంట్ 6th రౌండ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే అందరికీ క్లియర్గా ఉంటుంది కాబట్టి 6th రౌండ్ అని పెడుతున్నాను. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ అంటే మీకు ఐఐటీ కావాలా, జిఎఫ్టిఐ కావాలా, ఎన్ఐటీ కావాలా, ట్రిపుల్ ఐటీ కావాలా. మనకి ఈ జోసాలు అయితే మనకి 4 కాలేజెస్ సంబంధించి సీట్లోకి ఎలక్ట్ చేస్తారు. మనకైతే ఏ కాలేజ్ కావాలని చెప్పేసి అక్కడైతే చూసుకోవచ్చు. అలాగే అకాడమిక్ ఇన్స్టిట్యూట్ నేమ్, నెక్స్ట్ వచ్చి ఇన్స్టిట్యూట్ నేమ్. మీరు ఎన్ఐటీ అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ. నేనైతే ఎన్ఐటీ తీసుకున్నాను. ఎన్ఐటీలో వరంగల్ అయితే తీసుకున్నాను, దగ్గరలో మనకి ఉంది కాబట్టి అందరూ చాలామంది చూస్తారు కాబట్టి నేనైతే ఎన్ఐటీ వరంగల్ తీసుకున్నాను. అలాగే అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే మనకు వచ్చి ఏ బ్రాంచ్ కావాలని చెప్పేసి నేనైతే సిఎస్సి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వచ్చి కేటగిరీ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే రిజర్వేషన్, ఇంకా ఓపెన్ అయితే ఓపెన్ కేటగిరీ. మీ కేటగిరీ పెట్టి అక్కడ సబ్మిట్ చేసుకున్నారంటే కనుక మీకైతే గైస్ మీ ర్యాంక్ బట్టి, మీ ర్యాంక్ ఎంత మీకైతే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ కాలేజ్లో జిఎఫ్టీ అయితే జిఎఫ్టీ, ఎన్ఐటీ అయితే ఎన్ఐటీ, ఆ కాలేజ్లో మీకు ఈ సీట్ ఏ ర్యాంక్తో క్లోజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఎన్ఐటీ ఓపెన్ స్టేట్ అంటే హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్లో, జనరల్ న్యూట్రల్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిపేసి. అలాగే కింద వచ్చేసి గర్ల్స్కి స్పెషల్ కోటా గైస్, అది ఆ ర్యాంక్స్ కూడా చూసుకోండి. అలాగే అయితే ఓఎస్ అంటే అదర్ స్టేట్ అనమాట. హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి చాలా తేడా ఉంటుంది గైస్. హోమ్ స్టేట్లో మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది కొంచెం, అదర్ స్టేట్కి వచ్చి కొంచెం అవైతే ఉండదు. చూసారు, ఇలా అయితే ప్రతి కాలేజు ఇలాగా మీరు అన్ని జిఎఫ్టీ, ఎన్ఐటీలు, అలా అన్ని ట్రిపుల్ ఐటీలు ప్రతి కాలేజ్ సంబంధించి అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీకు ఏం వస్తుంది అనుకోండి, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో. ఇలా కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి గైస్ పక్కా. మీరైతే ఈ వర్క్ చేస్తే కానీ మీకు ఏ సీట్ వస్తుందో పక్క అయితే తెలుస్తుంది ఎక్కడ వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో జోసాలు కూడా ఏం తెలియట్లేదు అంటగా సీసాబ్ లాస్ట్ స్పెషల్ రౌండ్ సీసాబ్ అని ఉంటుంది కదా. చూసాక నేనైతే క్రోమ్లో టైప్ చేసి సీసాబ్ అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది, అందులో అయితే ఓపెన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే కింద అయితే మీకు చూస్తున్నారు కదా, కిందకి ఎలా స్క్రోల్ చేసుకుని వెళ్తే సీసాబ్ స్పెషల్ రౌండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2023 ఉంది కదా, ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సేమ్ మన జోసా అలాగే చూసాము, ఇందులో కూడా సేమ్ అలాగే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్స్ అయితే క్లోజ్ అయ్యాయి, ఏ ర్యాంక్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఆ ఏవైతే చూపిస్తారు. సేమ్ ఇందులో కూడా 2 రౌండ్స్ అయితే ఉంటాయి సీసాబ్లో వచ్చేసి. ఆ రౌండ్ ఏ రౌండ్ కల రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్, ఇన్స్టిట్యూట్ ఇందులో అయితే మనకి ఐఐటీలు అయితే సీసాబ్లో అయితే ఉండవు గైస్, ఓన్లీ జోసా కౌన్సిలింగ్ మాత్రమే ఐఐటీస్ అయితే ఉంటాయి. సీసాబ్ స్పెషల్ రౌండ్ లాంటివి ఐఐటీస్కి అయితే ఉండవు. మిగతా 3 ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జిఎఫ్టీఐ మాత్రం సీసాబ్లో అయితే ఉంటాయి. ఆ 3 కాలేజెస్లో సీట్స్ ఎక్కడైతే మిగిలిపోతే అవి ఫిల్ చేయడానికి మాత్రమే సీసాబ్ స్పెషల్ అనేది పెడతారు గైస్, మీరు చూసుకోండి. ఆ సీసాబ్లో కూడా మీకు ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసుకుని, అలాగే అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ పర్టికులర్ కాలేజ్లో లాస్ట్ సీసాబ్ రౌండ్లో ఏ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ ఓపెన్ అయిందని మీకు కనిపిస్తుంది చూడండి గైస్. అక్కడ కూడా హోమ్ స్టేట్, జనరల్ న్యూట్రల్ కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి వర్క్ అయితే మీరు పక్కా చేసుకోవాలి గైస్, ఎందుకంటే ఈ వర్క్ చేస్తే కనుక మీరు ఏ కాలేజ్ వస్తుంది, ఈ ర్యాంక్తో క్లోజ్ అయింది, ఈ ర్యాంక్తో ఓపెన్ అని చెప్పి ఒక గ్రౌండ్ వర్క్ అయితే మీరు చేసుకోవాలి. పేపర్ నోట్ చేసుకోండి, బుక్లో అయితే నోట్ చేసుకుంటే కనుక మీకు పర్టికులర్గా అయితే ఎక్కడో దిగిన పక్కా సీట్ అయితే వస్తుంది గైస్. చెప్తున్నాను కదా, మీరు ఈ వర్క్ చేసుకుంటే కానీ మీకు పక్కా సీట్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక 1 day 2 days మాత్రం పక్కా కష్టపడాలి దీని మీద కూర్చొని. ఇలా మీరైతే ప్రతి కాలేజ్ నోట్ చేసుకుని ఈ ర్యాంక్ అని చూసుకుంటే మాకు కనుక మీ ర్యాంక్తో ఎక్కడైతే బాగా ఈక్వల్ అయిందో ఆ కాలేజెస్ అన్ని నోట్ చేసుకోండి. అవి అన్నీ మీకు కౌన్సిలింగ్ పెట్టుకుంటే కనుక మీకు పక్కా సీట్ అయితే వస్తుంది గైస్. ఇది నేనైతే ప్రూఫ్ అయితే చెప్తున్నాను, పక్క బలగుద్ది చెప్తున్నాను. ఇదైతే మీకు గుర్తుపెట్టుకోండి, మీకు పక్కా యూజ్ అవుతుంది గైస్.
ఈ విధంగా మీరైతే గ్రౌండ్ వర్క్ చేస్తే కనుక మీకు పక్కా సీట్ అయితే వస్తుంది. చెప్తున్నాను కదా, 100% నన్ను అయితే నమ్మండి. మీరైతే కొంచెం టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాగ ఒక్కసారి మీ లాస్ట్ ప్రతి కాలేజ్ సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకుంటే కనుక మీ ర్యాంక్తో ఎక్కడైతే ఓపెన్ అయిందో, ఎక్కడైతే క్లోజ్ అయిందో అవన్నీ నోట్ చేసుకొని మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక గైస్ పక్కా మీకైతే సీట్ వస్తుంది. అడుగుతుందంటే నేనైతే చెప్తున్నాను కదా, సీసాబ్ రౌండ్లోనే మీకు పక్కా సీట్ వస్తుంది గైస్. మీరైతే కొంచెం అయితే వర్క్ చేయాలి. మీకు నాకు రాదేమో, నాకు ఉండదేమో అని చెప్పేసి అనుకోకండి, పక్కా అయితే మీకైతే సీట్ వస్తుంది గైస్. నేను చెప్తున్నాను కదా, నన్ను అయితే నమ్మండి. ఓకే గైస్, టుడేస్ వీడియో అయితే ఇది. మీకు సీట్ పక్కా ఎలా వస్తుంది అయితే మీకైతే చూపించాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేనైతే కామెంట్ అయితే చేయండి, అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను గైస్. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్.